ఈరోజు నేను అంటూ ఉన్నాను, త్వరలో దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. ఆలోచన చేయండి. విజయవాడ మహాపట్టణంలో కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మేడలు మిద్దెలు కట్టుకుని ధన సంపదలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో కదా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వారు అందరూ ఉన్నారు. ఈరోజు వారి పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఒక ఆహారపు కదా ప్యాకెట్ కొరకు ఎదురు చూచే పరిస్థితి ఎదురైంది. వారు సంపాదించిన ధనం వారికి అక్కడికి వచ్చిందా? పాల ప్యాకెట్ 150 రూపాయలంట విజయవాడలో. వాళ్ళ ధనం అక్కడికి వస్తుందా? లేదు. ఆలోచన చేయండి. వండుకి తినడానికి ఏమైనా ఉందా? అన్నీ నాశనం అయిపోయినాయి. బీరువాలో చూస్తే డబ్బులు ఉన్నాయి, పోనీ తడిసిపోయినా ఏదో ఆరబెట్టుకుందా కొనుక్కుందామంటే ఏమీ లేవు. అసలు కనీసం ఇంటికి వచ్చి ఒక ఆహారపు పొట్లం ఇచ్చేవాడే లేకుండా పోయాడు. అవునా కదా? కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. బురదలో పడిపోయినా ఆ ప్యాకెట్ని అలాగే కడుక్కుని తినేస్తూ ఉన్నారు. వారి ధనం వారికి అక్కడికి వస్తుందా? త్వరలో ఈ భూమి మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది. యేసయ్య మరలా మిక్కుటమైనటువంటి వేండ్రముతో తన దూత పరివారముతో రెండవ రాకడలు మరలా రాబోతూ ఉన్నారు. అప్పుడంట పిరుకువారు, అవిశ్వాసులు, అవిధేయులు, దేవునికి లోబడిన వారు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనపరులు వీరందరూ కూడా మండు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారంట. మరి వారందరూ రక్షించబడాలని, వారందరూ కూడా మనవలే విశ్వాసంలో ఉండి దేవునితో యుగయుగాలు ఉండేలాగా వారు కూడా ఉండాలని వారి కొరకు మనం ఏమైనా చేస్తున్నాము. వారి ఎదుగుదల కొరకు ఈరోజు నేను అంటూ ఉన్నాను, నీ రక్త సంబంధే, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ రక్త సంబంధే, నీ కుమారులే, వారి కొరకు ఏమైనా చేస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి స్వార్థం ఎక్కువైంది. కొన్ని రోజులు చేసి వారి కొరకు ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసి విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు మారరు, వాళ్ళు రారు, వాళ్ళు చర్చికి రారు, వాళ్ళు ప్రార్థనకి రారు. ఆలోచన చేయండి. విసుగుదల వచ్చేసింది. ఇంకెన్నిసార్లు చెప్తాం? 1-2 సార్లు చెప్పాం, వినలేదు, రానంటున్నారు, వదిలేస్తాం ఇంకా. కానీ ఏదో ఒక ప్రయత్నం చేసి దేవుని సన్నిధికి నడిపిద్దాం. ఏదో రకంగా వారిని దేవుని సన్నిధిలో కూర్చోబెడదాం.